హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అంతా మీరు క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, దానికోసం శారీ తీసుకున్నాను. ఒక పెద్ద అంచున్న శారీ తీసుకున్నాను. లైనింగ్ వచ్చి 3.5 లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు బాడీ కోసం 1 మీటర్ లైనింగ్ తీసుకుని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా వేసుకుని పొడవు వచ్చేసి 16.5 తీసుకున్నాను. నడుము షోల్డర్ వచ్చేసి 7.5, అలాగే చంక పొడవు కూడా 7.5 తీసుకున్నాను డౌను. ఇప్పుడు లూజ్ వచ్చేసి బాడీ లూజు 36 అయితే 9 తీసుకుంటున్నాను, 4 భాగం. ఇక్కడికి వచ్చేసి 8.5, ఇక్కడికి వచ్చేసి 8 తీసుకున్నాను. ఇక్కడ టక్స్ కోసం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకుంటున్నాను. అక్కడ నుంచి ఇంకొక 1 ఇంచు అంటే ఖర్చు కోసం అన్నమాట. మొత్తం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద నడుము దగ్గర స్ట్రైట్గా డ్రా చేసుకుని 1 ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోండి. తర్వాత 4 ఇంచెస్ దగ్గర షోల్డర్ తీసుకున్నాను. 5.5 దగ్గర నుంచి కిందకి నెక్ 5.5 డ్రా చేసుకుని ఇలా బాక్స్ కొట్టి నెక్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను. నేనైతే ఈ నెక్ పెట్టేసుకుంటున్నాను. మీకు వేరే ఏదైనా పెట్టేసుకోవచ్చు. చంక రౌండ్ కూడా నేను తిప్పేశాను. అక్కడ నుంచి మనకి 8.5 రావాలి. 8.5 వచ్చింది. ఈ విధంగా డ్రా చేసిన విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ తీసేసుకుని ఫ్రంట్ నెక్ కూడా నేను కట్ చేసేస్తున్నాను. తర్వాత చంకలోతు కూడా ఒక 1/4 ఇంచు చంకలోతు కూడా తీసేస్తున్నాను. ఫ్రంట్ మాత్రమే తీయాలి ఫ్రెండ్స్, బ్యాక్ తీయొద్దు. బ్యాక్ తీసుకుని 3.5కి డ్రా చేసుకుని ఇలా రౌండ్ తీస్తున్నాను. అక్కడ నుంచి ఒక 5కి 3.5 దగ్గర నుంచి ఒక 5కి మార్కింగ్ చేసుకుని డ్రా చేసిన విధంగా కట్ చేస్తున్నాను. పాట్ నెక్ లాగా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను ఒక 1/2 మీటర్ తీసుకున్నాను. 1/2 మీటర్ కింద కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని కట్ చేసేసుకుంటున్నాను. 1 ఇంచ్ దగ్గర డ్రా చేసుకుని పైకి 12.5 పొడవు తీసుకుంటున్నాను. అక్కడ నుంచి పైనుంచి 3.5కి డౌన్ చేయాలి. హ్యాండ్ లూజు చంక లూజ్ వచ్చేసి 7.5 దగ్గర డ్రా చేసుకున్నాను. కింద లూజ్ వచ్చేసి 5, ఒక 2 ఇంచెస్ నేను ఖర్చు అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసిన విధంగా కట్ చేసేస్తున్నాను. అక్కడ టక్స్ ఇస్తున్నాను. ఫ్రంట్ సైడ్ లోతు తీసేసుకోవాలి. ఇలా లోతు తీసుకున్నా కూడా మనం ఒక చిన్న టక్ ఇవ్వాలి ఫ్రెండ్స్, అది ఫ్రంట్కి వచ్చే విధంగా. సైడ్ కూడా జాయింట్ పడుతుంది, అది కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ 2 మీటర్స్ లైనింగ్ ఉంది కదా, ఇది కింద పార్ట్ కోసం నేను కట్ చేస్తున్నాను. సమానంగా చూసుకుని ఇక్కడ ఒక 5 ఇంచెస్కి నేను డ్రా చేస్తున్నాను. సేమ్ క్రాస్ లాగా మనం ఎలా అయితే క్రాస్గా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇది కనుక మీకు అర్థం కాకపోతే నేను ఒక క్రాస్ లాగా కటింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్, అదొకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా క్రాస్గా ఇలా డ్రా చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేస్తున్నాను. మధ్యలో పెద్ద క్లాత్ వస్తుంది. సైడ్ వచ్చేసి ఈ సైడ్ పీసు ఆ సైడ్ పీసు అటాచ్ చేసుకుంటే మనకి క్రాస్ ఎక్కువ వస్తుంది. అప్పుడు లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటుంది. క్రాస్గా ఉండి ఎక్కువ లెంత్ వస్తుంది అన్నమాట కింద. ఆ విధంగా ఉంటుంది. ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది లైనింగ్ అనేది. ఇప్పుడు శారీ తీసుకుంటున్నాను. శారీకి మొత్తం అంచంతా కట్ చేసేస్తున్నాను. క్రాస్ తీసుకునేటప్పుడు అంచు కట్ అయిపోతుంది కాబట్టి అంచు ముందే తీసేస్తున్నాను. మొత్తం అంతా అంచంతా తీసేయాలి. మొత్తం ఈ అంచంతా నేను కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత హ్యాండ్స్కి పళ్ళులో వచ్చిన పార్ట్ తీసి నేను ఇలా కట్ చేస్తున్నాను. నిలువు గీతలు వచ్చేలాగా నేను కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ వేసుకుని.
తర్వాత ఈ శారీలో చూడండి ఇలా 4 ఫోల్డింగ్ వేసుకున్నాను క్లాత్. ఇలా బాడీ పెట్టేసి లైనింగ్ క్లాత్ పెట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను. కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా నేను కట్ చేసుకుంటున్నాను. కుట్టిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు. తర్వాత మిగతా క్లాత్ కూడా చూడండి ఇలా 2 ఫోల్డ్స్ వేసేసుకున్నాను. ఇలాగా ఇలా ఫోల్డింగ్ వేసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఇలా క్రాస్లో వేసుకోవాలి. అంబ్రెలా అనేది ఇలా క్రాస్లో వేసుకుంటే మనకి ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి. లాంగ్ ఫ్రాక్ ఇలాగే చేసుకోవాలి. చాలా అందంగా ఉంటుంది, చాలా నీట్గా కూడా వస్తుంది. చూడండి ఇప్పుడు బాడీ తీసుకున్నాను, 16 వచ్చింది. 16కి ఇంకొక ఖర్చు కలిపితే 20లో 4వ భాగం 5 ఇంచెస్కి నేను అక్కడ డ్రా చేసేసుకుంటున్నాను. పైన కూడా చూసుకుంటున్నాను అలా రావాలి షేప్ అనేది. అలా కొంచెం రౌండ్లో రావాలి. అక్కడ నుంచి చూడండి క్లాత్ వచ్చేసి 41, మొత్తం కింద బాడీ పొడవు వచ్చి 41, అంచు వచ్చేసి 9. 41లో నుంచి 9 తీసేస్తే 32 అండి. 32కి ఇంకొక 1 ఇంచ్ కలిపేసుకుని నేను 33కి మెజర్ చేసేసుకుంటున్నాను. 33కి నేను డ్రా చేసుకుంటున్నాను. అక్కడ నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. అక్కడ క్లాత్ చూసారా తక్కువ పడింది కదా, అక్కడ మనం క్లాత్ అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లాత్ మనకి ఈ కింద మనం కట్ చేసుకున్న క్లాత్ వేసుకుని మనం కట్ చేసేసుకోవచ్చు. అక్కడ చూడండి జాయింట్స్ పడుతుంది. ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్ ఉంది కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుని అదే క్లాత్ మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవడం కూడా రావాలి. ఇలా వస్తేనే మనకి క్లాత్ అసలు వేస్ట్ అవ్వదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఇది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఫ్రెండ్స్. లైనింగ్ అటాచ్ చేసుకోవాలి, మొత్తం ఇదంతా అటాచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాం. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జాయింట్ చేసేసుకున్నాను. చూడండి బాడీ అంతా నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి అతికేసుకుని నేను కట్ చేసేసుకున్నాను. లైనింగ్ అంతా అతికేసాను, బ్యాక్ ఫ్రంట్ కూడా అతికేసుకున్నాను. చూడండి మధ్యలో కూడా కట్ చేసి కుట్టేసుకున్నాను నెక్కి. ఇప్పుడు ప్రెస్సింగ్ తీసుకుందాం. ప్రెస్సింగ్ కూడా 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మిషన్ మీద కుడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఎక్కువ టైం పడుతుందని నేను ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి దానికి ఇప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ప్రెస్సింగ్ లైనింగ్ అటాచ్ చేసేసుకుని మనం నెక్కి వేసేసుకోవాలి. అది నేను చూపించట్లేదు, చాలా వీడియోలో చేశాను, ఒకసారి చూడండి. ఈ విధంగా జాయిన్ చేసేసుకుని నేను నెక్కి అటాచ్ చేసుకున్నాను. అక్కడక్కడ ఇలా కట్స్ ఇవ్వాలి. అలా ఇస్తేనే మనకి నెక్ అనేది బాగా తిరుగుతుంది. నెక్ షేప్ కూడా చాలా బాగుంటుంది. ఇలా సీదాలో కుట్టేసుకుని ఉల్టాలోకి తిప్పేసేయాలి. ఇక్కడ ఈ మూలల్లో మనం కత్తిరి తీసుకుని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే షేప్ అనేది బాగా వస్తుంది. ఇదొక ట్రిక్ అండి. చూడండి ఈ విధంగా నెక్ అనేది ఇలా వస్తుంది. లోపలికి పెట్టేసుకుని హెమ్మింగ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు లైనింగ్ కూడా ఇలా జాయిన్ చేసుకున్నాను. క్రాస్ లంగా టైప్ అండి. క్రాస్ లంగా లాగా మనం స్టిచ్ చేసేసుకోవాలి. చూసారా ఈ విధంగా. అలాగే ఈ ఫ్రంట్ బ్యాక్ కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. అలాగే ఈ సారీ క్లాత్ కూడా నేను జాయిన్ చేసేసుకుని సైడ్ క్లాత్ కూడా అటాచ్ చేసుకున్నాను. మొత్తం జాయిన్ చేసిన తర్వాత లైనింగు ఈ క్లాత్ కలిపి సారీ క్లాత్ కలిపి స్టిచ్ చేసేసుకోవాలి.
రెండు కలిపి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ కూడా నేను డిజైన్ చూడండి, ఈ డిజైన్ కూడా నేను వేరే వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా రెండు కలిపి ఇలా జాయిన్ చేసేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఆ రెండు కలిపి జాయింట్ చేసేసుకోవాలి. కలిపేసుకున్నాను. అలాగే హ్యాండ్స్ కూడా జాయింట్ చేసి హ్యాండ్స్ కూడా నేను అటాచ్ చేసేసుకున్నాను బాడీకి. ఇలా అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు మెజర్ చూసుకుని మనకి పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి కింద వరకు. లైనింగు, సారీ క్లాత్ మొత్తం అంతా స్టిచ్ చేసేసుకోవాలి లూజ్ చూసుకుని. తర్వాత కింద లాస్ట్లో చూడండి అంచు అనేది మనం అటాచ్ చేసేసుకోవాలి. రెండు కలిపి ఇలా కుట్టేసుకుని పైన ఒక కుట్టు వేసుకుంటే మనకి చాలా అందంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రెస్ అంతా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.